నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యూలర్స్ టోషియంట్ ఫంక్షన్. సో ఈ యూలర్స్ టోషియంట్ ఫంక్షన్ని ఫై ఫంక్షన్ అని కూడా అంటారన్నమాట. సో ఏమంటారు? ఫై ఫంక్షన్. సో ఫై ఆఫ్ ఎన్. సో దిస్ ఫంక్షన్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ సెట్. అంటే ఒక సెట్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయని కౌంట్ చేయటం కోసం ఈ ఫంక్షన్ అనేదాన్ని యూజ్ చేస్తారు. సో నేమ్ ఏంటి? యూలర్స్ టోషియంట్ ఫంక్షన్. దీన్ని మనం ఫై ఫంక్షన్ అని కూడా అంటాము. సో ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఫై ఆఫ్ 1 ఈక్వల్ టు 0. ఇఫ్ p ఈజ్ ప్రైమ్ దెన్ ఫై ఆఫ్ p ఈక్వల్ టు p మైనస్ 1. If a and b are relatively prime, then phi of ab equal to phi of a into phi of b. If p is a prime, then phi of p power of e ఇది ఓకేనా. e phi of p power of e equal to p power of e minus p power of e minus 1. అంటే మనకి 4 ప్రాపర్టీస్ ఇచ్చారు. మనకు అడిగిన క్వశ్చన్ ఈ 4 ప్రాపర్టీస్లో ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ ఫార్ములా అనేదాన్ని యూజ్ చేసుకుంటాం ఓకేనా. సో ఇక్కడ మనం మధ్యలో రిలేటివ్లీ ప్రైమ్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం కదా. సో రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటో చూద్దాం. సో రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటంటే 2 నెంబర్స్ ఆర్ సెట్ టు బి రిలేటివ్లీ ప్రైమ్ వెన్ దే షేర్ నో ఫ్యాక్టర్స్ విల్ కామన్ అదర్ దెన్ 1. సో మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫ్యాక్టర్స్ అనేవి ఒకటి మాత్రమే ఉండాలి, ఇంకే ఫ్యాక్టర్ ఉండకూడదు. ఒకటి తప్ప ఇంకే ఫ్యాక్టర్ ఉండకపోతే దాన్నే మనం రిలేటివ్లీ ప్రైమ్ అంటాం. సో నార్మల్గా ప్రైమ్ అంటే ఏంటి? 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ అంటారు. రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 into 3 into 5. ఇక్కడ a ఈక్వల్ టు 15 ఇచ్చారు, b ఈక్వల్ టు 28 ఇచ్చారు. a 15 మనం ఎలా రాసుకోవచ్చు? 1 into 3 into 5గా రాసుకోవచ్చు. b ఈక్వల్ టు 28 ఎలా రాసుకోవచ్చు? 1 into 2 into 2 into 7. సో మీరు ఇంకా ఇలాగే ఎందుకు రాసుకోవాలి మేడం? 1 into 4 into 7గా రాసుకుంటాను, లేదంటే ఇంకెలా రాసుకోవచ్చు మనం 28 అంటే. సో 1 into 28 ఇంకా 14 2s కదా. సో 14 2s అంటే 1 into 7 into 2 into సో ఎలా అయినా ఇలాగే వస్తుంది. సో 1 into 4 into 7గా రాసుకుంటాను, లేదంటే 1 into 2 into 2 into 7గా రాసుకుంటాను. సో అలా చెప్తున్నారు. సో ఎలా చూసుకున్నా సరే మనకి ఇక్కడ 3 5 ఉంది, ఇక్కడ 2 2 7 ఉంది, లేదంటే 4 7 ఉంది. సో ఈ రెండిట్లో కానీ ఏవైనా మ్యాచ్ అవుతున్నాయి? మ్యాచ్ అవుతుందంతా ఒకటే, 81 ఒకటే మ్యాచ్ అవుతుంది రెండిట్లో కూడా, అవునా? అంటే ఏవైనా 2 నెంబర్స్ 2 వాల్యూస్ అనేది తీసుకుంటే ఆ రెండిట్లో కూడా ఒకటి మాత్రమే ఫ్యాక్టర్ అయితే ఈ మిగతావి ఏవి కూడా ఫ్యాక్టర్ అవ్వకపోతే దాన్నే రిలేటివ్లీ ప్రైమ్ అని అంటారు ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ యొక్క యూలర్స్ టోషియంట్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ఫై ఆఫ్ 7. సో ఫైండ్ ఫై ఆఫ్ 7 అంటున్నారు. సో ఇక్కడ ఫై ఆఫ్ 1 ఉంది కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడ ఫై ఆఫ్ p ఉంది కదా. సో ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్, సో 7 అనేది ప్రైమా కాదా? 7కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 7 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి కాబట్టి అది ప్రైమ్ నెంబర్. సో ఎప్పుడైతే p అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందో అప్పుడు ఫై ఆఫ్ p ఈక్వల్ టు p మైనస్ 1. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? ఫై ఆఫ్ 7 ఈక్వల్ టు 7 మైనస్ 1 అంటే 6. నెక్స్ట్ ఫై ఆఫ్ 21. సో ఇక్కడ 21 అనేది సో మళ్ళీ ఇక్కడ 7కి 7 మైనస్ 1 అని చేశాం కదా. ఫై ఆఫ్ 21 కూడా 21 మైనస్ 1 ఈక్వల్ టు 20 అని చేసేస్తానని అనుకోవచ్చు చాలామంది. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుంటే p అనేది ప్రైమ్ అయినప్పుడే ఈ ఫార్ములా అనేదాన్ని యూజ్ చేస్తాము, లేకపోతే యూజ్ చేయం. సో ఎప్పుడైతే రిలేటివ్లీ ప్రైమ్ అవుతాయో అప్పుడు ఏబి అంటే ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి కింద తీసుకుంటాం. సో ఫై ఆఫ్ ఏబి కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి? సో 21 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఏ విధంగా తీసుకుంటాం? ఫై ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి ఫార్ములెట్లో సో ఆ ఫార్మెట్లో తీసుకుంటామంట, ఈ ఫార్మెట్లో ఓకేనా. సో ఇక్కడ ఏంటి? 3 into 7 3 7s 21 కదా. సో ఫై ఆఫ్ ఏ ఇంటూ ఫై ఆఫ్ బి. సో ఫై ఆఫ్ ఏ ఇది తీసుకుంటాం, ఫై ఆఫ్ బి తీసుకుంటాం. ఇది మళ్ళీ ఏ ఫార్మెట్లో ఉంది? సో ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబరే, 7 అనేది ప్రైమ్ నెంబరే. ఇక్కడ ఆల్రెడీ చూసాం ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ అవుతుందో అప్పుడు మనం ఏంటి p మైనస్ 1 అనే ఫార్ములా యూజ్ చేయొచ్చని. సో 3 మైనస్ 1 ఇంటూ 7 మైనస్ 1 అంటే 3 మైనస్ 1 అంటే ఎంత? 2 ఇంటూ 7 మైనస్ 1 అంటే ఎంత? 6. సో 2 6 12.
అర్థమైంది ఎలా చేస్తానో? ఎప్పుడైతే ప్రైమ్ నెంబర్ అవుతుందో p అనేది అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకవేళ కాదు అంటే సో ఈ 21 అనే దాన్ని మల్టిప్లికేటివ్ అంటే ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూస్తాం. సో 3, 7 అనేవి ఫ్యాక్టర్స్ కాబట్టి ఒకటి a ఒకటి bగా అనుకుంటాం. సో ఇది ఏంటి? 5 ఆఫ్ AB ఫార్మాట్లో ఉన్నాయి. సో 5 ఆఫ్ AB ఫార్మేట్ ఏంటి? దాని ఒక ఫార్ములా ఏంటి? 5 ఆఫ్ A ఇంటూ 5 ఆఫ్ B. మళ్ళీ ఈ రెండు కూడా ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్లా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ 5 ఆఫ్ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, p పవర్ ఆఫ్ e. పవర్స్లో ఇంకేదైనా ఫార్ములా ఉందా? లేదు, ఇది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి? p పవర్ ఆఫ్ e మైనస్, సో p పవర్ ఆఫ్ e మైనస్ p పవర్ ఆఫ్ e మైనస్ 1. సో p పవర్ ఆఫ్ p ఎంత? 3, e ఎంత? 2. సో p పవర్ ఆఫ్ e మైనస్ p పవర్ ఆఫ్ e మైనస్ 1. సో 3 స్క్వేర్, 2 మైనస్ 1 అంటే 1. సో 3 పవర్ ఆఫ్ 1. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 మైనస్ 3 పవర్ ఆఫ్ 1 అంటే 3. సో 9 మైనస్ 3 అంటే ఎంత? 6. సో ఇది దీని యొక్క ఆన్సర్. సో అర్థమైంది కదా? యూలర్స్ టోషియంట్ ఫంక్షన్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఒక సెట్లోన ఇంటీజర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తారు. దీన్ని 5 ఆఫ్ n తోటి ఇండికేట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్మాట్స్ లిటిల్ థియరమ్. ఫర్మాట్స్ లిటిల్ థియరమ్ వచ్చేసరికి ఎలా అంటే ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ a ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ p డస్ నాట్ డివైడ్ a. సో ఇది కూడా ఏంటి? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ లాగే p అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, a అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది, కానీ p అనేది ఏం డివైడ్ చేయదు. అలా అయితే మనకి సో 2 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. సో మనం ఈ ఫర్మాట్స్ లిటిల్ థియరమ్ అనే దాన్ని 2 డెఫినేషన్స్గా చెప్తాం. సో ఇదొక ఫార్ములా ఉంటుంది, ఇదొక ఫార్ములా ఉంటుంది. బేస్డ్ ఆన్ అవర్ క్వశ్చన్ వి యూజ్ దట్ ఫార్ములా. ఓకేనా? సో ఫైండ్ ద రిజల్ట్ ఆఫ్ 6 పవర్ ఆఫ్ 10 mod 11 అనే క్వశ్చన్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఇది అప్లై చేద్దాం, ఇది అప్లై చేద్దాం, ఇది అప్లై చేద్దాం. రెండిట్లో ఏది మనకి ఈ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇది అప్లై చేసినట్టయితే ఏ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 6 ఇచ్చాడు. నెక్స్ట్ p ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 11 ఇచ్చాడు. సో ఫస్ట్ 6 పవర్ ఆఫ్ p మైనస్ 1 అంటే 11 మైనస్ 1 కాన్గ్రెంట్ టు 1 mod 11. సో కాన్గ్రెన్సీ కాన్సెప్ట్. సో నేను ఆల్రెడీ 2-3 టాపిక్స్ నుండి అదే విధంగా ఫస్ట్ యూనిట్లో కూడా కాన్గ్రెన్స్ అంటే ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. సో కాన్గ్రెన్స్ అంటే ఏమి కాదు. సో ఇది ఏంటి అంటే 6 పవర్ ఆఫ్ 11 మైనస్ 1 అంటే ఎంత? 10. సో mod 11 ఈజ్ ఈక్వల్ టు 1 mod 11. ఓకేనా? 6 పవర్ ఆఫ్ 10 mod 11 ఈక్వల్ టు 1 mod 11. సో అంటే దీని యొక్క రిమైండర్ ఎప్పుడైతే ఈక్వల్ టు అవుతుందో అప్పుడే దీన్ని కాన్గ్రెన్సీ అంటారు. ఓకేనా? సో అనేసి నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో కాన్గ్రెన్సీ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటి? కాన్గ్రెంట్ సింబల్ ఉంది అంటే ఇది ఈక్వల్ టు అంటే దీని రిమైండర్ ఈక్వల్ టు దీని రిమైండర్ అన్నమాట. సో ఫస్ట్ అంటే మనకి ఒక రిమైండర్ అనేది తెలిస్తే సెకండ్ దాని రిమైండర్ ఏమొస్తుంది అనేది మనం చెప్పగలం. సో ఇక్కడ 1 mod 11 అని ఉంది కదా. 1 mod 11 అంటే మనకు అర్థం ఏంటి? నేను చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైతే మనకి ఈ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ఉన్న వాల్యూ కన్నా చిన్నది ఉంటుందో అప్పుడు డైరెక్ట్గా మనం ఈ వాల్యూ అనేది రిమైండర్ కింద వేసేయచ్చు అని చెప్తున్నాను. అవునా? సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 అనేది 11 కన్నా చిన్నదా పెద్దదా? చిన్నది. కాబట్టి డైరెక్ట్గా మనకి రిమైండర్ 1 mod 11 యొక్క రిమైండర్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో మరి కాన్గ్రెంట్ సింబల్ ఉంది కదా, అంటే దీని రిమైండర్ ఈక్వల్ అయితేనే ఇక్కడ కాన్గ్రెంట్ సింబల్ వస్తుంది కదా. సో ఇక్కడ 1 అయింది కాబట్టి ఇక్కడ కూడా రిమైండర్ 1 అవుతుంది. సో అప్పుడు డైరెక్ట్గా మనము 6 పవర్ ఆఫ్ 10 mod 11 యొక్క వాల్యూ అనేది 1 అనేది డైరెక్ట్గా వేసేయచ్చు. మనం ఇంకా 6 పవర్ ఆఫ్ 10 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ mod 11 చేసి దాని యొక్క రిమైండర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాన్గ్రెంట్ అనేది మనకి ఇక్కడ ఫార్ములా ద్వారా తెలిసినప్పుడు మనం 1 mod 11 అంటే ఎంత? 1 అని తెలిస్తే ఆటోమేటిక్గా 6 పవర్ ఆఫ్ 10 mod 11 వాల్యూ కూడా 1 అవుతుంది. నెక్స్ట్ సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి 6 పవర్ ఆఫ్ 10 mod 11 అనేది వస్తుంది. ఒకవేళ మనకి ఇక్కడ క్వశ్చన్లో 6 పవర్ ఆఫ్ 11 అడిగారు అనుకోండి, అప్పుడు మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో 6 పవర్ ఆఫ్ 11 ఈజ్ కాన్గ్రెంట్ టు 6 mod 11. ఓకేనా? సో 6 mod 11 అంటే వాల్యూ ఎంత మనకి? సో దీని అర్థం ఏంటి? 6 పవర్ ఆఫ్ 11
mod 11 యొక్క రిమైండర్ అనేది 6 mod 11 యొక్క రిమైండర్కి ఈక్వల్. సో 6 mod 11 అంటే ఈ రెండిట్లోనూ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోద్ది కదా. 6 mod 11 అంటే ఇక్కడ దీనికన్నా ఇది చిన్నదా పెద్దదా? చిన్నది, కాబట్టి డైరెక్ట్గా వాల్యూ అనేది 6 అవుతుంది. సో ఇక్కడ 6 వచ్చిందంటే ఇక్కడ కూడా 6 కదా, అంతే కదా. కాన్గ్రెంట్ అంటే అర్థం అదే కదా. ఇక్కడ 6 అంటే ఇక్కడ కూడా 6, ఇక్కడ 1 అంటే ఇక్కడ కూడా 1, కాబట్టి 6 power of 11 mod 11 వాల్యూ కూడా 6. అర్థమైందా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది? సో ఇదే ఫర్మాట్స్ లిటిల్ థియరం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే చైనీస్ రిమైండర్ థియరం. సో ఈ చైనీస్ రిమైండర్ థియరం అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ అ సెట్ ఆఫ్ కాన్గ్రెంట్ ఈక్వేషన్స్. సో ఒక సెట్ ఆఫ్ కాన్గ్రెంట్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో అందులోన ఒక వేరియబుల్ మాత్రమే ఉంటుంది, ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంటాయి, బట్ డిఫరెంట్ మాడ్యులో అండ్ విచ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. అంటే డిఫరెంట్ మాడ్యులోస్ ఉంటాయి కానీ ఒకే ఒక వేరియబుల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? ఎక్స్. సో ఎక్స్ మాత్రం ఒకటే ఉంటుంది, మాడ్యూల్స్ మాత్రం డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇదొక ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా, ఇదొక సెట్ ఆఫ్ కాన్గ్రెంట్ ఈక్వేషన్స్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సొల్యూషన్ కూడా వాడే ఇచ్చాడు. ఓకేనా, థియరంలోనే సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సొల్యూషన్ టు చైనీస్ రిమైండర్ థియరం. సో ఏమని ఇచ్చారు? ఫైండ్ m ఈక్వల్ టు, సో m అంటే ఏంటి? m ఈక్వల్ టు m1 ఇంటూ m2 ఇంటూ అండ్ సో ఆన్ mn. సో ఇక్కడ m1 అంటే ఏంటి? సో ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి. ఓకేనా, ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ ఉన్నవి ఎక్స్లు, ఇక్కడ ఉన్నవి a1 a2 a3 అండ్ సో ఆన్ an. ఈ లోపల మోడ్ పక్కన ఉన్నవి m1 m2 m3 అండ్ సో ఆన్ mn. ఓకేనా. సో m అనేది కావాలి, క్యాపిటల్ M అనేది కావాలంటే స్మాల్ m1 ఇంటూ m2 ఇంటూ అండ్ సో ఆన్ mn. అదే m1 కావాలి అనుకోండి, క్యాపిటల్ M1 కావాలి అంటే మనకి ఏదైతే m వచ్చిందో బై m1, m2 కావాలంటే m బై m2 అండ్ సో ఆన్ mn కావాలంటే m బై mn. ఓకేనా. ఫైండ్ ద మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ మనకి m1 m2 అండ్ సో ఆన్ mn ఉన్నాయి కదా, వీటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, m1 m2 అండ్ సో ఆన్ mnకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ యొక్క సొల్యూషన్ అనేది ఇది. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి వేరియబుల్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ అనేది చూద్దాము. ఫైండ్ ద సొల్యూషన్ టు ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్. సో ఇక్కడ 3 కాన్గ్రెంట్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ ఎక్సెస్ ఉన్నాయి కదా, ఇదేంటిది? a1 a2 a3, ఇది m1 m2 m3. ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, దాని ప్రకారం ఫాలో అయిపోదాం. సో ఫైండ్ అవుట్ చేయడానికి సొల్యూషన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ప్రాసెస్ m అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. m ఈక్వల్ టు m1 ఇంటూ m2 ఇంటూ అండ్ సో ఆన్ mn కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, m1 m2 m3. సో m ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 7, ఎంత టోటల్? 105. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? m1 m2 m3 ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి? క్యాపిటల్ M బై స్మాల్ m1 ఎంత? 3. సో వాల్యూ వచ్చేసరికి 35. క్యాపిటల్ M2 ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ M బై స్మాల్ m2, అదే కదా మనకి ఇక్కడ ఫార్ములా. ఓకేనా, ఫార్ములా ప్రకారం ఫాలో అయిపోవడమే. అదేవిధంగా m3 ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. m1 అంటే మనకి ఎంత వచ్చింది? 35 వచ్చింది. మరి 35 ఇన్వర్స్ ఎంత? సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఇచ్చారు. సో ఏంటి అంటే m1 ఇంటూ m1 ఇన్వర్స్ ఈక్వల్ టు 1 mod m1 అనేది ఫార్ములా. m1 ఎంత? 35 ఇంటూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? m1 ఇన్వర్స్ 1 mod 3. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 1 mod 3 అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత? 1. అవునా. సో 1 mod 3 అంటే వాల్యూ ఎంత? సో ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే ఇది ఈక్వల్ టు ఇది. ఓకేనా. సో లేదంటే కాన్గ్రెంట్ అనుకున్నా పర్వాలేదు. అంటే 1 mod 3 అంటే మనకి వాల్యూ ఎంత? ఇది అనేది దీనికన్నా చిన్నది కాబట్టి డైరెక్ట్గా రిమైండర్ అనేది 1 అయిపోతుంది. సో మనము ఈ రెండింటిని మల్టిప్లై చేసి mod 3తో చేసినప్పుడు కూడా మనకు రిమైండర్ ఏమని రావాలి? 1 రావాలి. సో మనం m1 ఇన్వర్స్ ప్లేస్లో ఏదైతే వాల్యూ పెడితే మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 1s are 35. సో ఇక్కడ 1 అని పెట్టుకుంది అనుకోండి, 35 1s ఎంత అవుతుంది? 35. 35 అనేదాన్ని 3 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుందా? రాదు. మరి దేంతో పెడితే వస్తుంది? 35 2తో ట్రై చేద్దాం. 2తో ఎంత వస్తుంది? 70 వస్తుంది. 35 2s 70. 70 మాడ్యులస్ 3 అంటే రిమైండర్ అనేది 1 వస్తుందా? రావట్లేదా? వస్తుంది. అవునా. సో 35 2s ఎంత? 70. సో 3తో చేసినప్పుడు 3 2s 6. సో 1
10, 3 3s 9, రిమైండర్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. అంటే 2 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది కాబట్టి m1 ఇన్వర్స్ వాల్యూ ఎంత 2. అదేవిధంగా m2 ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. m2 ఇన్వర్స్, సో m2 వాల్యూ ఎంత 21. సో m2 మనకి ఇక్కడ ఎంత వచ్చింది 21 వచ్చింది. సో 21 ఇంటూ m2 ఇన్వర్స్ 1 mod 5. సో స్మాల్ m2 వాల్యూ ఎంత 5 కదా. సో 1 mod 5 అంటే వాల్యూ ఎంత 1. సో ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా రిమైండర్ 1 రావాలి. సో 21 ఇంటూ ఎంత చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో 21 ఫస్ట్ 1 పెట్టుకుందాం. 21 1s 21, దాన్ని దేంతో మోడ్ చేయాలి 5తో మోడ్ చేయాలి. సో 5 4s 20, రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో వచ్చింది కదా. సో అప్పుడు మనం m2 ఇన్వర్స్ ఎంతగా తీసుకోవచ్చు 1గా తీసుకోవచ్చు. అదేవిధంగా m3 ఇన్వర్స్, m3 ఎంత 15 ఇంటూ సో 1 mod 7 వాల్యూ ఎంత 1 రావాలి. సో 15 ఫస్ట్ 1 పెడదాం. సో 15 1s 15, 7, సో 7 2s 14 అంటే రిమైండర్ 1 అంటే డైరెక్ట్గా 1 తీసుకోవచ్చు. ఈ రెండింటికి కూడా m2 ఇన్వర్స్ m3 ఇన్వర్స్ ఎంత అయింది 1 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటి x. సో a1 ఇంటూ m1 ఇంటూ m1 ఇన్వర్స్. సో a1 వాల్యూ ఎంత 2 ఇంటూ m1 అంటే ఎంత 35 ఇంటూ m1 ఇన్వర్స్ ఎంత 2 ప్లస్ అంటే ఇక్కడ ఏవైతే ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో ఉన్న వాల్యూస్ని ఇక్కడ మనకి వచ్చిన వాల్యూస్ని అన్నిటినీ కూడా ఇక్కడ వేసుకొని మోడ్ 105 చేస్తాం. సో ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేస్తే 140 ప్లస్ 63 ప్లస్ 30 వస్తుంది. సో యాడ్ చేస్తే 233 మోడ్ 105 వస్తుంది. సో 233కి మోడ్ చేస్తే మనకి వాల్యూ రిమైండర్ అనేది 23 వస్తుంది. సో 233 105 తోటి 105 2s 210 అప్పుడు ఎంత 23 అనేది రిమైండర్. సో రిమైండర్ అనేది 23 కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 23 వస్తుంది. సో మనకు వచ్చిన ఈ ఎక్స్ వాల్యూ అనేది కరెక్టా కాదని చెప్పడం కోసం ఇక్కడ ఏంటి సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక ఈక్వేషన్లో 23 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏంటి 23 కాన్గ్రెంట్ టు 2 mod 3 అన్నారు. అంటే అర్థం ఏంటి కాన్గ్రెన్స్ అంటే అర్థం ఏమని చెప్పాను 2 mod 3 ఈజ్ ఈక్వల్ టు 23 mod 3 అవ్వాలి. సో 2 mod 3 అంటే వాల్యూ ఎంత మనకి ఇది చిన్నది కాబట్టి 2 అని రిమైండర్ తెలుసు. మరి 23 అనేది 3. సో ఇక్కడ ఏంటి 3 6 18 లేదు 3 7s 21. సో 3 7s 21 అంటే రిమైండర్ ఎంత వస్తుంది 2a వస్తుంది. అంటే ఇది రిమైండర్ ఈక్వల్ టు ఈ రిమైండర్ కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ కాన్సెప్ట్ అనేది కరెక్టే. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ఎక్స్ వాల్యూ అనేది కరెక్టే వచ్చింది అని అర్థమవుతుంది. సో అర్థమైంది కదా మనకి ఈ యొక్క చైనీస్ రిమైండర్ థియరమ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.